హలో నమస్తే. నా పేరు అజిత్. మీరు చూస్తున్న గోల్డ్ టీవీ తెలుగు. ఫోటోగ్రఫీ. మనకి ఫోటోగ్రఫీ అనంగానే గుర్తుకొచ్చేది వైల్డ్ ఫోటోగ్రఫీ, అలానే ట్రెడిషనల్‌లో, వెడ్డింగ్స్‌లో డిఫరెంట్ ఫోటోగ్రఫీస్ ఉంటాయి. బట్ ఫోటోగ్రఫీలో క్లౌడ్ ఫోటోగ్రఫీ అనే ఫోటోగ్రఫీ కూడా ఒకటి ఉందని మీకు తెలుసా? అసలు క్లౌడ్ ఫోటోగ్రఫీ అంటే ఏంటి? మనకి నార్మల్‌గా మేఘ సందేశం అని పాతకాలంలో చాలామంది అంటారు. అలాంటి మేఘ సందేశాన్ని తను ఫోటోగ్రఫీ తీసి ఎంతోమందికి చూపిస్తున్నారు. అసలు ఈ క్లౌడ్ ఫోటోగ్రఫీ గురించి, ఆ మేఘ సందేశం గురించి మనతో మాట్లాడడానికి ఫరాన్ గారు ఉన్నారు. అతనితోనే మనం మరింత విషయాలు తెలుసుకుందాం. నమస్తే ఫరాన్ గారు. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి. మీ టైం కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు. అసలు ఈ క్లౌడ్ ఫోటోగ్రఫీ అంటే ఏంటండి? జనరల్‌గా ఆకాశంలో మనము చూసేటువంటి మబ్బులు, ఆకాశంలో కనిపించేటువంటి డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ షేప్స్ ఆఫ్ క్లౌడ్స్. దీంట్లో కలర్స్ ఉంటాయి, వేరియేషన్స్ ఉంటాయి మనకు. ఇది చూసుకున్నట్టయితే మనకు సీరస్ క్లౌడ్స్ ఉంటుంది, నింబో స్ట్రాటస్ క్లౌడ్స్ ఉంటుంది, క్యుములోనింబస్ క్లౌడ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఆ క్లౌడ్స్‌కి సంబంధించినటువంటి మేఘాలు. సో మనకు వచ్చేసి ఏంటంటే క్యుములోనింబస్ క్లౌడ్స్ ఉంటాయి, ఫ్లఫీ క్లౌడ్స్. ఆ ఫ్లఫీ క్లౌడ్స్ కనిపించినప్పుడు మనకు షేప్స్ అని ఫామ్ అవుతుంటుంది. అంటే గాలి వేగంతో ప్రవహించేటువంటి మేఘాలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తుంటాయి. అవి మేఘ సందేశం. వర్షంతో పాటు వర్షం కురిపించినప్పుడు ఆనందం ఎలా అయితే వ్యక్తం చేస్తామో, మేఘాలు కూడా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్తున్నాయంటే అవి ఒక మేఘ సందేశం అని తీసుకెళ్తున్నాయి. సో అందుకు ఈ క్లౌడ్ ఫోటోగ్రఫీ అనేది మేఘాలను క్యాప్చర్ చేసి మేఘ సందేశం, మేఘాల ముచ్చట్లు ఇవన్నీ కూడా ఈ ఫోటోగ్రఫీలో, క్లౌడ్ ఫోటోగ్రఫీలో దీంట్లో కొలాబరేషన్లో చెప్పడానికి నేను మీ ముందుకు రావడం జరిగింది. సో ఫరాన్ గారు, నార్మల్గా మనకి మేఘం గురించి ఒక థింగ్ వస్తుంది. చిన్నప్పుడు నార్మల్గా మనం చూస్తాం, అరే ఆ మేఘం ఇలా ఉంది, ఈ మేఘం ఇలా షేప్ వచ్చింది అలా. బట్ అలాంటి మేఘాలని మీరు క్లిక్ చేసి ఇలా క్లౌడ్ ఫోటోగ్రఫీ అనేది, నాకు తెలిసినంత క్లౌడ్ ఫోటోగ్రఫీ అని మీ దగ్గర నుంచి నేను వింటున్నా. బిఫోర్ ఫోటోగ్రఫీస్లలో ఒక క్లౌడ్ ఫోటోగ్రఫీ ఉందన్న విషయం కూడా నాకు తెలియదు. అసలు ఈ జర్నీ అనేది మీరు ఎలా స్టార్ట్ చేశారు? స్కై అనేది అన్నోన్ ఇప్పటిదానికి కూడా. అంటే మనం ఆకాశం వైపు చూస్తుంటాం, మరి ఆకాశం పైన ఇంకేముంటుంది అనేది చాలామందికి ఒక ఆలోచన ఉంటుంది. ఈ ఆలోచనలో కవులు, మేఘాల గురించి రచయితలు, వీళ్ళంతా లిరిక్ రైటర్స్ అందరూ కూడా మేఘాల నుంచి రాయడం జరిగింది. ఊహాజనితంగా ఆలోచన అనుగుణంగా రాయడం జరిగింది. నా పరంగా వచ్చేసరికి నో ఇన్ఫో ఆఫ్ క్లౌడ్స్, జీరో ఇన్ఫో ఆఫ్ క్లౌడ్స్. స్టార్టింగ్లో నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే, 3వ తరగతిలో నా జర్నీ మొత్తం హాస్టల్, బోర్డింగ్ స్కూల్. ఓకే. మొత్తం ఆ 4 డోర్స్ మధ్యనే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళే లైఫ్ నాది. సో నేనేం చేశానంటే పై బిల్డింగ్ వరకు వెళ్ళేసి ఆకాశం వైపు చూడడం స్టార్ట్ చేసాను. స్టడీ అవర్స్లో కూర్చున్నప్పుడు ఆకాశం వైపు చూడడము ఇవన్నీ స్టార్ట్ అయింది. ఆకాశం వైపు చూసేటప్పుడు ఒక మేఘం ఇట్లా ట్రావెల్ చేస్తూ వెళ్ళిపోయింది. ఓకే. అది నాకు బాగా అనిపించింది. అంటే ఏదో ఉంది, అరే మేఘం ఏంది ఇట్లా నడుచుకుంటే ఇట్లా అంటే పోయినట్టు ఇట్లా వెళ్తున్నట్టు అవి చూశాను. చూసిన తర్వాత ఫస్ట్ మేఘం అని రాసుకున్నాను. క్లౌడ్ అనే అక్షరం ఒక బుక్లో రాసుకున్న తర్వాత నేను ఇంకా నెక్స్ట్ డే అరే క్లౌడ్ ఎలా ఫామ్ అవుతుంది, ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయింది, క్లౌడ్స్ డెన్స్ ఉంటుంది క్లౌడ్స్. దాంట్లో వర్షం రాకముందు డిఫరెంట్ క్యుములోనింబస్ క్లౌడ్స్ వస్తాయి. ఆ క్లౌడ్స్లో వేరియంట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఆ ఫామ్ అయినప్పుడు చూసి అరే ఆశ్చర్యపోయాను, ర్యాబిట్ షేప్ వచ్చింది, అరే ఇలా వచ్చిందని ఇక నేను వాటిని రాసుకోవడం స్టార్ట్ చేసిన. ఒక మేఘం అనేది నా ఫ్రెండ్ అయింది. అచ్చా. 3వ తరగతిలో. ఓకే. ఫ్రెండ్షిప్ విత్ ద క్లౌడ్స్. అరుణ్, ఈ జర్నీ ఎన్ని ఇయర్స్ నుంచి అవుతుందండి? దాదాపు ఇప్పటికీ నాకు 15 years. మీరు ఫస్ట్ టైం క్యాప్చర్ ఎలా చేసినారండి? ఏమైందంటే నేను 2008th క్లాస్ చదివేటప్పుడు, 8th క్లాస్కి వచ్చే టైం కంటే 3rd క్లాస్ టు 8th క్లాస్కి వచ్చేటప్పుడు అప్పుడే మొబైల్ ఫోన్స్ ఎక్కువ, కెమెరా ఫోన్స్ అవి ఎక్కువ రావడము, నోకియా ఫోన్స్ ఎక్కువ. సో డాడీ దగ్గర ఒక మొబైల్ ఫోన్ అంటే డాడీ ఏం చేసాడంటే ఫోన్ ఇచ్చాడు. ఓకే. నేచర్ అన్ని కవర్ చేస్తూ క్లౌడ్స్ కవర్ చేయడం స్టార్ట్ చేసిన. ఓకే. కవర్ చేసిన తర్వాత వాటి గురించి రాస్తుండే, అది మేఘం ఈ షేప్లో ఉంది అని చెప్పి రాసుకోవడం స్టార్ట్ చేసిండే. ఆ ఫోటోగ్రఫీ ఎప్పుడు తీసాను ఏంటిదంతా రాసుకోవడం, అంటే వితౌట్ నోయింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఫోటోగ్రఫీ. ఓకే. అంటే సహజంగా నేచర్ హ్యాస్ సెలెక్టెడ్ టు గివ్ ద మెసేజ్ టు ద వరల్డ్ అనేటువంటి ఆ సందర్భం నాకు 8th క్లాస్లో
ఫోటోగ్రఫీ. సో అట్లా నేను క్లౌడ్ని క్యాప్చర్ చేయడం స్టార్ట్ చేసిన. అయితే మీ క్లౌడ్ ఫోటోగ్రఫీ ఫస్ట్ టైం ఎవరు గుర్తించారండి? అసలు ఈ క్లౌడ్ ఫోటోగ్రఫీని తీసుకురావడమైనా కానీ, ప్రజలకు తెలవడమైనా కానీ ఎలా వచ్చింది అసలు? జనరల్గా నేను 2011లో మన ఇండియా వరల్డ్ కప్ సంబంధించినటువంటి ఆ ఒక క్లౌడ్ వచ్చినప్పుడు ఆ సందర్భం ఒకటి. తర్వాత 2013లో ఈ మన తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి మేఘం. ఓకే, 2013లో సంథింగ్ మీ తెలంగాణ క్లౌడ్ అనేది యా, చాలా న్యూస్ పేపర్ ఆర్టికల్స్ కూడా వచ్చినాయి. ఎగ్జాక్ట్లీ. అంటే ఆ టైంలో తెలంగాణ ఉద్యమం రాకముందే ఒక మేఘ సందేశం వచ్చింది. ఓకే, తెలంగాణ మ్యాప్ సంబంధించినటువంటి ఆ హార్ట్ ఆఫ్ తెలంగాణ అంటాం. హార్ట్ ఆఫ్ తెలంగాణ ఆ మ్యాప్ రావడంతో నేను చూసి ఆ ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ చేసి అది నేను చాలామందికి షేర్ చేశాను. అప్పటి నుంచి గుర్తింపు రావడం స్టార్ట్ అయింది క్లౌడ్ ఫోటోగ్రాఫర్గా. సో 2018లో నేను క్లౌడ్ ఫోటోగ్రఫీ గురించి సోషల్ మీడియా, అక్కడ జిందగీ ఇమేజెస్ అనే గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో పోస్ట్ చేసేటప్పుడు మామిడి హరికృష్ణ గారు, ఓకే, డాక్టర్ మామిడి హరికృష్ణ గారు నాకు రవీంద్ర భారతిలో ఆహ్వానం ఇచ్చి, ఫర్హాన్ ఈ మేఘాలు కేవలం ఫేస్బుక్ వరకే కాదు, ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ పెడితే బాగుంటుంది అన్నారు. ఓకే, అంటే టిల్ దెన్ మనకేం తెలుసు అంటే జస్ట్ పెయింటింగ్ వేసే వాళ్ళే ఎగ్జిబిషన్ ఉంటుంది, ఫోటోగ్రఫీకి సంబంధించింది ఉంటుందని ఐ డోంట్ నో అబౌట్ దట్. చూస్తుండే నేను ఎగ్జిబిషన్స్, కానీ నా వరకు వచ్చేసరికి ఐ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్. అరే సార్ ఇట్లా చెప్తున్నారు కదా, ఓకే సార్ నేను వస్తానని చెప్పి ఆఫీస్కి వెళ్ళి రవీంద్ర భారతి డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ కల్చర్ అక్కడికి వెళ్ళి నేను ఇవన్నీ ఫోటోగ్రాఫ్ చూపించాను. సో దాంట్లో బెస్ట్ 60 సెలెక్ట్ చేయడం జరిగింది. సో 2018 నవంబర్లో ఐసీసీఆర్ ఆర్ట్ గ్యాలరీ పెట్టడం జరిగింది. దాంట్లోనే ఎక్కువ గుర్తింపు వచ్చింది, అంటే అందరికీ రీచ్ అవుట్ అయింది. ఓకే, అంటే నేను ఫేస్బుక్లో వచ్చే కమెంట్స్ కన్నా లైవ్గా పీపుల్, అంటే అందరూ ప్రజలందరూ అక్కడికి వచ్చేటువంటి వీక్షకులందరూ వచ్చేసి నాతో సందర్భంతో మాట్లాడుతూ ఈ క్లౌడ్, ఈ మేఘం ఇది చెప్తుంది, ఈ మేఘం అంటే వాళ్ళు చెప్పిన తర్వాత నాకు ఆనందం వేసింది. అంటే ఓకే, దే ఆర్ కనెక్టింగ్ విత్ మై క్లౌడ్స్, మన మేఘాలకి బాగా కనెక్ట్ అయ్యారనేటువంటి సందర్భం నాకు చాలా. ఇప్పుడు నేషనల్ వైజ్గా మీరు హైదరాబాద్ తరపు నుంచి బెంగళూరు యూనివర్సిటీలోకి మీరు వెళ్ళానని తెలిసిందే. అయితే మీరు అక్కడ సంథింగ్ ఒక లవ్ ఆర్ట్ సింబల్ ఉన్న క్లౌడ్ని కూడా క్యాప్చర్ చేశారని తెలుసు. అదే దాని బ్యాక్ స్టోరీ ఏమైనా ఉందా అండి? అంటే తెలంగాణలో వచ్చినటువంటి సక్సెస్ నేను నెక్స్ట్ ఎక్కడికైనా తీసుకెళ్ళాలి, క్లౌడ్స్ అనేటివి నెక్స్ట్ లెవెల్గా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో నేను మైసూర్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, అంటే మైసూర్ యూనివర్సిటీలో మనం పెడితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం వచ్చింది నాకు. సో నా తొలి అడుగు అక్కడి నుంచే, అంటే ఫస్ట్ నేషనల్ వైజ్ తెలంగాణ తరపు నుంచి కాకుండా నెక్స్ట్ మైసూర్ అనేది నేషనల్ లెవెల్ మనకు. ఓకే, తర్వాత నేను మైసూర్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్ మేడం, అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టాఫ్ అంతా సర్ప్రైజ్ అయ్యారు. అయితే అక్కడ నేను మైసూర్ యూనివర్సిటీకి వెళ్ళే ముందు మైసూర్ని ఎక్స్ప్లోర్ చేశాను. మైసూర్ ప్యాలెస్కి ఎంటర్ అయినప్పుడే ఆకాశం వైపు చూస్తున్నప్పుడు ఒక మేఘం ఇలా నా వైపు ఇలా వస్తుంది. ఓకే, దాంట్లో ఒక హార్ట్ షేప్ వచ్చింది. ఓకే, నేను ఇమీడియట్గా క్యాప్చర్ చేసుకున్నాను. ఓకే, లవ్ మైసూర్, అంటే ప్రతి దగ్గర లైవ్ మైసూర్ అనేది ఉంది. మైసూర్ ప్యాలెస్ దగ్గర వివిధ జంక్షన్స్ లో కూడా లవ్ మైసూర్ ఉంది, నాకు కనెక్ట్ అయింది. ఓకే, సో లవ్ మైసూర్ అనేది వచ్చేసింది, నేను క్యాప్చర్ చేశాను. సో క్లౌడ్ ఈజ్ వెల్కమింగ్ టు మైసూర్. దాంట్లో నా ఫ్రెండ్ భార్గవ్ సాయి ఉన్నారు, ఆయన చూసి సర్ప్రైజ్ అయ్యిండు, నువ్వు వచ్చేసరికి క్లౌడ్ లవ్ షేప్ ఎలా వచ్చింది అన్నారు. సో ఇట్ ఈస్ సర్ప్రైజింగ్. వచ్చిన తర్వాత నేను దాన్ని క్యాప్చర్ చేయడం జరిగింది. క్యాప్చర్ చేసిన తర్వాత ఆ క్లౌడ్ని నేను మైసూర్ యూనివర్సిటీలో ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు దానికి దాదాపు చాలామంది క్లాప్స్ ఆగకుండా, అంటే దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే లవ్ మైసూర్ అనేది కనెక్ట్ అయిన తర్వాత దాంట్లోనే నేను అన్ని క్లౌడ్ స్టూడెంట్స్ ఇంటరాక్షన్ చేసేటప్పుడు అన్ని వాళ్ళ క్లౌడ్ చూపించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ అందరు సర్ప్రైజ్ అయ్యారు. వి నో అబౌట్ ఎన్వైరన్మెంట్ గురించి ఇంత తెలుసు, కానీ ఒక మేఘం సందేశం అనేది ఇంత లెవెల్గా ఉంటుందా, అంటే ఊహాజనితంగానే అనుకుంటాం, కానీ మీరు ఫోటో ద్వారా చూపిస్తున్నారు. అంటే దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ నాలెడ్జ్, దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎన్వైరన్మెంట్ని, ఒక నేచర్ని స్టడీ చేయాలంటే మేఘం కూడా ఒక సబ్జెక్ట్ ఆఫ్ లెర్నింగ్ అనేది అక్కడ కితాబ్ ఇచ్చారు వాళ్ళు. మీరు ఇంకోటి ఏంటంటే డివోషనల్ వైజ్ సంబంధించి కూడా మీరు శివుడు గురించి, వినాయకుడు గురించి డిఫరెంట్స్ అనే క్లౌడ్స్ అనేవి మీరు క్యాప్చర్ చేసినారని విన్నాను. సో అది అసలు ఎక్కడ మీకు చేసినారో, అలానే ఇంకా తనికెల బర్నీ గారు సంథింగ్ మీ గురించి చెప్పారో కూడా విన్నానండి. సో నేను శివుడు సంబంధించినటువంటి క్లౌడ్స్ని నేను దేవరకొండ
ప్రాంతంలో ఓకే. ఒక క్లౌడ్ని చూడడం జరిగింది. అది ఎలా ఉందంటే శివుడి యొక్క రూపం, అంటే శివలింగం యొక్క రూపం ఓకే. పైన అభిషేకం జరుగుతున్నటువంటి సందర్భం చూసేసరికి ఇమీడియట్గా క్యాప్చర్ చేశాను. క్యాప్చర్ చేసిన తర్వాత నా చేతులు వణుకుతున్నాయి. ఓకే. ఇట్ వాజ్ సంథింగ్ డివైన్ ఆఫ్ పవర్. క్యాప్చర్ చేసిన తర్వాత అది నేను స్టడీ కోసం పెడితే నెక్స్ట్ మూమెంట్ ఒక 1 month లోపల శివుడి యొక్క రూపం, దాని తర్వాత ఓంకారం, దాని తర్వాత నంది, ఓకే. నందీశ్వరుడు, దాని తర్వాత మనకు పైన ఉన్నటువంటి అభిషేకం, ఇవి 2 వచ్చేసినాయి. అంటే 4 వచ్చేసినాయి. సో నేను ఇవన్నీ ఒక కొలాబరేషన్ పెట్టాను. యూట్యూబ్లో కొన్ని అన్నీ చూస్తున్నాను. అప్పుడు తనికెళ్ళ బన్నీ సార్ కనెక్ట్ అయ్యారు నాకు. అంటే దీన్ని లాంచ్ చేయాలి, వీటి గురించి చెప్పాలంటే తనికెళ్ళ బన్నీ సార్ అనే సారే నాకు కనెక్ట్ అయ్యారు. సో సార్కి కలవడం జరిగింది. సార్ కూడా సర్ప్రైజ్ అయ్యారు, వీటి గురించి మాట్లాడడం జరిగింది సార్. అంటే ఇన్ని ఫోటోగ్రాఫ్స్, ఇన్ని ఫిలిం ఇండస్ట్రీలో ఇన్ని ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి కదా, ఒక క్లౌడ్ ఫోటోగ్రఫీ కూడా ఇంత డీప్ మెసేజ్గా ఉన్నదంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు గో టు మోర్. అంటే ఇంకా వీటి గురించి ఇంకా పరిశోధన చేసి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని చెప్పి కూడా సార్ చెప్తూ నాకు ఒకటి రుద్రాక్షమాల గిఫ్ట్ ఇచ్చారు. ఓకే. రేరెస్ట్ రుద్రాక్షమాల. అది నేను ఫ్రేమ్ చేయించి నా గ్యాలరీలో పెట్టాను. నేను ఇన్ని జర్నీలో నాకు ఫస్ట్ గిఫ్ట్. ఇది ఏ ఇయర్లో జరిగిందండి? ఇది వచ్చేసి 2025. 2025. క్లౌడ్ ఫోటోగ్రఫీ నేను ఇది ఫస్ట్ టైం విన్నాను. జనరల్గా ఏంటంటే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ మామూలు రెగ్యులర్ కమర్షియల్ ఇలాంటి వాళ్ళు ఉంటారు. బట్ క్లౌడ్స్ అచ్చంగా 18,600 ఫోటోలు తీసి. అయితే విశేషం ఏంటంటే ప్రతి మేఘంలోనూ ఒక ఇమేజ్, దానికి మానసిక శాస్త్రవేత్తలు సైకాలజిస్టులు ఏం చెప్తారంటే యద్భావం తద్భవతి అని. అంటే నీ మనసులో నువ్వు ఏ ఫీలింగ్ అయితే ఉంటుందో అది నీకు మేఘంలో కనిపిస్తుంది అని. అంటే మనం విషాదంగా ఉన్నానుకో మేఘం విషాదం ఇమేజెస్ కనిపిస్తుంది. అలాగే ఆనందంగా ఉన్నానుకో ఆనందం తాలూకా ఇమేజెస్ అంటే మన బ్రెయిన్ దాన్ని ఫార్మ్ చేస్తుంది అన్నమాట. అయితే అట్ ది సేమ్ టైం ఇతను ఈ 4 ఇమేజెస్లో మహాశివరాత్రి సందర్భంగా ఇందులో శివుణ్ణి, ఇందులో ఓంకారాన్ని, ఇందులో నందిని, ఇందులో అభిషేకం చేస్తున్న శివుణ్ణి ఇలా పట్టుకున్నాడు. ఇది ఒక విచిత్రమైన ప్రక్రియ. ఖచ్చితంగా ఈ రంగంలో ఫర్హాన్ చాలా వృద్ధిలోకి వస్తాడని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ మహాశివరాత్రి సందర్భంగా దీన్ని నాకు బహుమతిగా ఇచ్చాడు. ఆల్ ది బెస్ట్ ఫర్హాన్. అదే అట్ ద సేమ్ టైం మీరు చార్మినార్ దగ్గర కోహినూర్ వజ్రంది క్యాప్చర్ చేసిన బ్యాక్ స్టోరీ. చార్మినార్ని క్యాప్చర్ చేద్దామని చార్మినార్ దగ్గర వెళ్ళడం జరిగింది. నేనేం చేశానంటే ఈ మేఘం ఒక లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా ఫామ్ అవుతుంది. నేను చూశాను, ఆల్రెడీ ఫామ్ అవుతుంది. చూసిన తర్వాత అర్థమైంది. నేను ఎక్కడ కదలకుండా మధ్యలో ఇట్లా నిలబడి ఇట్లనే పట్టుకున్నాను. ఓకే. లిటరలీ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 25 నిమిషాలు, 25 minutes. అంటే స్లో ఉంది మూమెంట్. ఓకే. నేను అనుకునే ఏంటంటే ఇది ఖచ్చితంగా చార్మినార్ మధ్యలో రాబోతుంది. ఆ క్లౌడ్ ఇలా ఫామ్ అవుతూ ఎగ్జాక్ట్ డైమండ్ షేప్ చార్మినార్ మధ్యలో వచ్చేసరికి నేను ఆల్రెడీ ఆ ఫ్లో అంతా క్యాప్చర్ చేశాను. సెంటర్ క్యాప్చర్ అయిన తర్వాత నేను ఈ క్లౌడ్ గురించి రాస్తూ కోహినూర్ వజ్రం అనేది వాపస్ మన ఇండియాకి వచ్చేసింది. కాకతీయ సామ్రాజ్యం నుంచి స్టార్ట్ అయినటువంటి కోహినూర్ వజ్రం తిరిగి మొత్తం బ్రిటిష్ సామ్రాజ్యం, అక్కడ బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి తీసుకొచ్చేటువంటి సందర్భాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరంగా జరుగుతున్నవి. కానీ మేఘం ఒక సందేశం ఇచ్చింది, కోహినూర్ వజ్రం అనేది వచ్చేసింది. ఓకే. సో అది నాకు థాట్ ఆఫ్ మై ఏంటంటే ఈ మేఘ సందేశం అనేది జరగబోతుంది. అంటే మనం చూసినటువంటి సందర్భాలన్నీ కవర్ అయినాయి మనకు. ఇది కూడా జరగబోతుంది. వరల్డ్ కప్ అయినా తెలంగాణ ఇవన్నీ ఎన్వైరన్మెంట్ గురించి. సో ఈ సందర్భం అనేది నాకు నచ్చింది. సో ఈ ఫోటోగ్రాఫ్స్ని ఇప్పుడు ప్రెజెంట్లీ ఎవరైనా పోలీస్ ఆఫీసర్స్ ఎవరైనా ఉంటే, హైయర్ ఆఫీషియల్స్ ఉన్నా, ఎవరైనా సెలబ్రిటీస్ ఉన్నా ఈ క్లౌడ్ అనేది ఇస్తున్నాను నేను. ప్రెజెంట్ మీకు ఇప్పుడు వరకు ఈ దాదాపు ఎన్ని ఫొటోస్ అని మీకు క్యాప్చర్ చేశారా? ఇప్పటికీ నా దగ్గర 35,000 to 36,000 క్లౌడ్స్. అవార్డ్స్ అయినా, ఆనర్స్ అయినా, ఇంకేమైనా? దీంట్లో వచ్చేసి నాకు ఫస్ట్ వచ్చేసి జగిత్యాల నుంచి ఒక అవార్డు వచ్చింది, క్లౌడ్ ఫోటోగ్రఫీ స్టార్టింగ్.
తర్వాత నెక్స్ట్ వేరే వేరే అందరూ నాకు సపోర్ట్ ఇచ్చారు దీంట్లో, అవార్డ్స్ ఇవ్వడము, ఫెలిసిటేట్ చేయడము, అందరూ అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా. అసలు అనుకున్నారండి స్టార్టింగ్ మీరు ఇట్లా స్టార్ట్ చేసినప్పుడు ఇట్లా అవార్డ్స్ వస్తాయి, ఇలా జరుగుతుంది? జనరల్లీ మనము ఒక పని మొదలుపెట్టినప్పుడు పాజిటివ్ రాదు, నెగిటివ్ వస్తుంది. నాకు నెగిటివ్ చాలా టచ్ అయింది. నెగిటివ్ ఎవరి నుంచి? రిలేటివ్స్ నుంచి, బంధువుల నుంచి. వీళ్ళంతా చూసి అరే ఎందుపై నువ్వు క్లౌడ్స్ ఏం చేస్తున్నావు అట్లా అన్నారు చాలామంది. నేనేమన్నా అంటే లేదండి, ఇది ప్రకృతిలో ఒక సందర్భం. అది మనకు ఒక మనిషి రూపం కనిపిస్తుంది, ఒక పక్షి రూపం కనిపిస్తుంది, మనకి ఇవన్నీ సందర్భాలు వస్తున్నాయి కాబట్టి ఇది ఒక సందేశం ఉంది. నేను అది పబ్లిక్కే, మనం ఉన్నటువంటి ప్రేక్షకులకి నేను చెప్పాలనుకుంటున్నాను నేను. సో అది ఓవరాల్గా పోయి మళ్ళీ హ్యూమన్స్కే కనెక్ట్ అవుతుంది అది. సో ఇది చేస్తున్నానంటే చాలామంది విమర్శించారు, నవ్వడము, ఇది చేయడం బాగా నడిచింది. కానీ నేను పాజిటివిటీ తెచ్చుకున్నా, లేదు నేను చేయగలుగుతానంటే అప్పుడు నాకు ఇంటి నుంచి అమ్మ నాన్న వాళ్ళ సపోర్ట్, దాని తర్వాత సాయిబాబా గారి ఫ్యామిలీ, సాయిబాబా ఫ్యామిలీ నాకు మంచి సపోర్ట్. ఫస్ట్ అక్కడనే చూపించడాలంటే వాళ్ళే. ఇక ఇప్పుడు నేను ఏమైనా ఎగ్జిబిషన్ చేయాలంటే కూడా అక్కడ ధనుంజయ్ గారు, అంటే ఇప్పుడు దీనికి మనం ఎగ్జిబిషన్ పెట్టాలంటే ప్రభుత్వం పరంగా నాకు అమౌంట్ ఇవ్వడము, ఎగ్జిబిషన్ పెట్టడానికి చాలామంది సహకరించారు. ఇప్పటికీ కూడా అన్ని యూనివర్సిటీస్లో వెళ్ళడము, మనకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, వీళ్ళంతా సపోర్ట్ ఉంది. అంటే ఇంటర్నేషనల్ పరంగా ఎక్కడెక్కడికి ఎలాంటి గుర్తింపులు ఏమైనా వచ్చినాయా అండి? జనరల్లీ మనకు ఈ క్లౌడ్ తీసేటువంటి క్లౌడ్ అప్రిషియేషన్ సొసైటీ ఉంది. ఈ క్లౌడ్ అప్రిషియేషన్ సొసైటీ ఏం చేస్తుందంటే గ్లోబల్లీ ఉన్నటువంటి మేఘాలు ఏమైనా ఉంటాయా అని చెప్పి వాళ్ళు చూస్తూ ఉంటారు. ఓకే. నేను హైదరాబాద్ నుంచి ఒక మేఘం పంపిన, అది కూడా ఎర్లీ మార్నింగ్ 7 AM. ఓకే. అంటే అవన్నీ ఎలా అంటే లైట్ షేప్స్ ఉన్నటువంటి డిఫరెంట్ క్లౌడ్. అది దాని పేరు లేదు, ఇక దాని పేరు లేదు. వాళ్ళకి పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా దాన్ని ట్వీట్ చేశారు. అంటే సన్ రైజ్ అవుతున్నటువంటి ఆ టైంలో ఇది వాళ్ళకి బాగా నచ్చింది. వాళ్ళు ఇమీడియట్లీ పోస్ట్ చేశారు. అంటే ఏం రాలేదు, హైదరాబాద్ యూనిస్ఫర్ అండ్ క్లౌడ్ ఫోటోగ్రాఫర్ అని పెట్టి వాళ్ళు ట్వీట్ చేశారు. వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా మనకు ఫాలో అవుతున్నారు. ఓకే. అంటే మనం ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్కి వెళ్తే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మన వైపు వచ్చింది. సో ఇట్ ఈస్ ఎ గ్లోబల్ కనెక్షన్. చాలామంది కూడా ఇది మెసేజ్ చూస్తుంటారు, రిప్లై ఇస్తారు, అవును మాకు కూడా మేఘం ఇలా కనిపిస్తుంది, ఈ వరంగా ఉందని. దీంట్లో ఒక విషయం చెప్పాలి నేను, ఇవి యాంటీ డ్రగ్స్ సంబంధించినటువంటి సందర్భం. ఇప్పుడు తెలంగాణలో చాలా, ఇప్పుడు సీఎం గారు వీళ్ళంతా చాలా పోలీసు పరంగా చాలామంది అప్డేట్ చేస్తున్నారు. సో దీంట్లో వచ్చేటువంటి ఒక క్లౌడ్ ఉంది, 3 షేప్స్లో ఉంది క్లౌడ్. అంటే ఒక వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నటువంటి వ్యక్తి ఎలా కూర్చొని ఉంటాడు, దాని తర్వాత అది స్మోకు, ఆ వే ఆఫ్ వెళ్ళి ఒక లైన్ వెళ్తే మృగంగా మారిపోతాడు. ఓకే. చేసేటువంటి ఆ సందర్భం మృగంగా ఉంటుంది. ఎగ్జాక్ట్ దాని ఆపోజిట్ స్కెలిటన్ ఉంది. సో ఈ 3 సందర్భాలు నేను ఒకటే క్లౌడ్లో వచ్చింది, ఓన్లీ వన్ క్లౌడ్లా. నేను ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఓకే. వీటి గురించి రాయాలంటే కూడా దాదాపు చాలా అన్వేషణ చేసి వాటి గురించి రాసిన తర్వాత నాకు మనకు ఫస్ట్ ఎవరిని కలిసానంటే నేను మన సజ్జనార్ సార్ని కలిసాను. ఓకే. విసి సజ్జనార్ సార్ని కలిసి సార్ చూసి సర్ప్రైజ్ అయ్యారు, బాబు ఈ క్లౌడ్స్ చాలా బాగున్నాయి అని చెప్పి అప్రిషియేట్ చేశారు. తర్వాత సివి ఆనంద్ సార్ని కలిశాను. తర్వాత మహేష్ భగవత్ సార్ని కలిశాను. మహేష్ భగవత్ సార్ కొన్ని సూచనలు చేశారు, బాబు ఈ క్లౌడ్ని డ్రా చేస్తే బాగుంటుంది అన్నారు. ఓకే. చూడంగానే చాలా మందికి అంటే ఇమీడియట్గా అర్థం కాదు. అవునండి. సో ఈ క్లౌడ్ పక్కన ఒక ఆర్ట్ ఫామ్ మీరు డ్రా చేయండి, ఈజీగా అండర్స్టాండింగ్ ఉంటుంది, పబ్లిక్కి కూడా అవేర్నెస్గా ఉంటుంది అని చెప్పి అప్పుడు చెప్తే నేను అది చేశాను. సివి ఆనంద్ సార్ దాన్ని లాంచ్ చేశారు. అప్పుడు మంచి పాపులర్ క్లౌడ్ అది. అంటే మనము గ్లోబల్గా ఏం చెప్తున్నామంటే ఈ డ్రగ్స్ వల్ల ఒక యువత ఎంత వాళ్ళ యొక్క ఆరోగ్యం, వారి యొక్క జీవితాలు ఎట్లా చెడిపోతాయి అని చెప్పేది కూడా ఆ సందర్భం ఎవరు చెప్తున్నారు, మనం చెప్తలేము, ఒక మేఘం చెప్తుంది, మేఘ సందేశం. సో ఇలా ఈ క్లౌడ్ అనేది చాలా మందికి కనెక్ట్ అయింది. నార్మల్గా మీరు స్టార్టింగ్ నుంచి క్లౌడ్స్ అనేది ఎలా క్యాప్చర్ చేస్తారండి? మీరు డిఎస్ఎల్ఆర్ లైక్ సోనీ కెమెరాస్ ఎలాంటి ఎక్విప్మెంట్ వాడతారండి క్యాప్చర్ చేయడానికి? నేను హై ఎండ్ కెమెరాస్ ఇక్కడ లేదు క్యాప్చర్ చేయడం. ఎందుకంటే సందర్భం ఎలా ఉంటుందంటే నేను బస్సులో ట్రావెల్ చేస్తుంటా, ఓకే, సడన్గా ఒక క్లౌడ్ ఉంటుంది, దాన్ని క్యాప్చర్ చేయాలంటే మనం కెమెరా తీసి లెన్స్ సెట్ చేసే లోపల క్లౌడ్ వెళ్ళిపోతుంది, ఉండదు. సో మొబైల్ ఫోన్ అనేది ఇమీడియట్ మనకు అదే సోర్స్ ఆఫ్, మనకు టైమింగ్ సోర్స్ ఆఫ్ నేను క్యాప్చర్ చేయడం. ఎక్కువ ట్రావెలింగ్లో క్యాప్చర్ చేసిన నేను. దగ్గర నా దగ్గర ఉన్నటువంటి క్లౌడ్స్లో అయితే బేసిక్గా అన్నీ ఉన్నాయి మన దగ్గర, ఫ్రమ్ బర్డ్స్ టు యానిమల్స్ టు ఇప్పుడు డైనోసార్ యుగం సంబంధించిన క్లౌడ్స్, ఇవన్నీ
వేరియంట్ అంటే మా సృష్టిలో ఏవైతే ఈ భూగర్భంలో ఉన్నటువంటి అన్ని సందర్భాలు మేఘంలో ఉన్నాయి. 35,000 అంటే దాంట్లో ప్రతి అంశం ఉంది. అంటే జీవనం యొక్క ప్రక్రియ అంటే మంచి యొక్క జీవితం ఎలా స్టార్ట్ చిన్నప్పటి నుంచి అంటే ఆ ప్రేమ నుంచి పిల్లవాడి నుంచి ఎలా ట్రావెల్ అయ్యి లాస్ట్కి ఓల్డ్ ఏజ్ వృద్ధాప్యం ఎలా వస్తుందో అది ఆ మేఘం కూడా ఉంది. నేను చేసినటువంటి ఇంత ప్రయాణంలో ఒక స్టూడెంట్స్కి కనెక్ట్ అయిందంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. సో అట్లా నేను ఎంత ప్రయాణం క్లౌడ్ ఫోటోగ్రఫీ ఫ్రమ్ 3rd క్లాస్ టు ఇప్పుడు ఈ 2026 వరకు కూడా ఈ ప్రయాణం అనేది కొనసాగుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఏఐ వచ్చేసింది. ఏఐలో ఏంటంటే డిఫరెంట్ కేటగిరీ ఫొటోస్ అనేవి వస్తున్నాయి. లైక్ ఏంటంటే ట్రీ నుంచి, ఫైర్ నుంచి, వాటర్ నుంచి, అలానే క్లౌడ్ నుంచి కూడా డిఫరెంట్గా చేస్తున్నారు వాళ్ళు. సో మళ్ళీ మీ క్లౌడ్ ఫోటోగ్రఫీ మీరంటే రియాలిటీ ఏ ఏంటి జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చినామో క్లిక్ అయిపోతుంది. సో మీ కాంపిటీషన్ ఏ నుంచి ఏమైనా ఉందా? ఏ నుంచి మీకు ఏమైనా డిసడ్వాంటేజ్ ఇలా జరుగుతున్నాయా, లేకపోతే మీరు కూడా ఏమైనా ఏఐతో కొలాబరేట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? చాలామంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను చూసేటువంటి పోస్ట్ ఏమనుకుంటున్నానంటే ఏఐ జనరేటెడ్ అని చెప్పి క్వశ్చన్ మార్క్ వస్తుంది. నేను కొన్ని ప్రింట్స్ తీసుకునేటప్పుడు కొన్ని క్లౌడ్స్ ప్రింట్ చేసుకుని చాలామంది అడుగుతారు, సార్ ఇది సున్నితంగా నార్మల్గా, సార్ ఇది ఏఐ జనరేటెడా అంటారు. వై? బికాజ్ ఇప్పుడు ప్రెజెంట్ అంతా ఏఐ ఉంది కాబట్టి. అడిగినప్పుడు నేను వాళ్ళకి చెప్తాను, నేను లేదు ఇది చాలా టైం నుంచి కవర్ చేస్తున్నాను ఇది అంటే చెప్పినప్పుడు. అయితే ఇక్కడ పాయింట్ ఏమైందంటే ఏఐ ద్వారా కూడా ఆర్ట్ ఫామ్స్కి క్రియేట్ చేస్తున్నారు పెయింటర్స్ కొంతమంది. ఇది ఏఐ పెయింటింగ్ అని చెప్పి కూడా చాలామంది చేస్తున్నారు. అది వే ఆఫ్ ఆర్ట్ ఫామ్. క్లౌడ్స్కి వచ్చేసరికి ఇవి న్యాచురల్ ఫామ్స్. ఇవి ఏఐతో మనం కొలాబరేషన్ అయ్యి దీంట్లో ఇంకా క్లౌడ్స్ ప్రిపేర్ చేస్తే న్యాచురాలిటీకి ఏఐ చేసేదానికి చాలా డిఫరెన్స్ వచ్చింది. నేను టెస్ట్ చేశాను ఒకటి. టెస్ట్ చేసినప్పుడు ఫెయిల్ అయింది. ఏఐ హ్యాస్ ఫెయిల్డ్. ఎందుకంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఇవన్నీ కవర్ కావు. క్లౌడ్స్ అంటే న్యాచురాలిటీకి ఇవి చూస్తే డిఫరెన్స్ చాలా ఉంది. ఎందుకంటే నేను తీసిన క్లౌడ్స్లో మొత్తం న్యాచురల్ క్లౌడ్స్ ఉన్నాయి కాబట్టి ఇవి ఏఐ జనరేటెడ్ కాబట్టి ఈజీగా దానికి కనుక్కోవడం జరుగుతుంది. బట్ ఏఐతో వేరే సందర్భాలు చాలా ఉంటాయి. కవర్ చేయొచ్చు, ఫోటో ఎన్హాన్సింగ్ చేయొచ్చు, ఫోటో ఎడిటింగ్ చేయొచ్చు, ఫోటోకి ఏమైనా బ్యాక్ డ్రాప్ ప్రాబ్లమ్ వస్తే అట్లా దాన్ని ఎడిటింగ్గా వాడుకోవచ్చు. ఈ మధ్య ఒక పులి వచ్చిందని చెప్పి ఏఐ క్రియేట్ చేసిండు. అతను ఏమనుకున్నా అంటే ఏదో క్రియేట్ చేసుకున్నాడు ఆయన. బట్ చూసుకున్నట్టయితే సడన్గా అది ఫేక్ అయింది. సో నేను ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కాబట్టి యాజ్ ఎ క్లౌడ్ ఫోటోగ్రాఫర్ నేను ఏఐ ద్వారా కొలాబరేషన్ అనేది జరగదు. నార్మల్గా ఫోటోగ్రఫీస్లలో వేరియస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుందండి. లైక్ వెడ్డింగ్స్కి అయినా కానీ వైల్డ్ ఫోటోగ్రఫీకి అయినా. ఈ క్లౌడ్ ఫోటోగ్రఫీలో మీకు ఇన్కమ్ సోర్స్ అనేది ఎలా ఉంటుందండి? ఇన్కమ్ సోర్స్ వచ్చేసి ఇప్పుడు నేను కొంతమంది యూనివర్సిటీస్కి పిలుస్తారు, కొంతమంది కాలేజెస్కి పిలుస్తారు. హానరీ కింద వాళ్ళు కొంత అమౌంట్ ఇస్తారు. అదొక పరంగా. ఇప్పుడు మనము ఆర్టిస్ట్లను చూసుకుంటే పెయింటింగ్ వేసే ఆర్టిస్ట్లకి వాళ్ళకు ఒక ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు సేల్ అని పెడతారు. వాళ్ళు ఎవరైనా చూసే వాళ్ళు వచ్చి వాళ్ళు కొంటారు. నా పరంగా వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ క్లౌడ్ ఫామ్స్ అనేది చాలా రేర్. సో ఇవి నేను ఇప్పటి వరకు కూడా సేల్ చేయలేదు నేను. బట్ కొంతమంది అడిగారు చాలామంది, బాబు ఇది సేల్ చేస్తారా మీరు అంటే, లేదండి నేను ఆలోచన ఉంది, నేను సేల్ పెడతానని చెప్పి చాలామంది అడిగారు. బట్ కొంతమంది ఫ్రెండ్స్ కొన్నారు పర్సనల్గా నా దగ్గరకు వచ్చి, నాకు ఈ క్లౌడ్ కావాలని చెప్పి కొంత అమౌంట్ ఇచ్చి. సో ఎందుకంటే దీంట్లో నేను రెవెన్యూ కలెక్షన్ చేయలేను ఇంకా. బట్ రెవెన్యూ కలెక్షన్ చేయొచ్చు. ఎందుకంటే వేరే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్, వేరే ఉన్న ఫోటోగ్రాఫర్స్ అందరూ ఇప్పుడు మీరు చెప్పారు వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్, వాళ్ళకు ఎలాగైతే ఉంటుందో ఈ ఫోటోగ్రఫీకి వచ్చేసరికి కొంటారు చాలామంది. కొనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. క్లౌడ్ ఫోటోగ్రఫీ అనేది మీరు ప్రొఫెషనల్గా ఇంకా ఫుల్ టైమ్ జాబ్ అని హాబీగా స్టార్ట్ అయింది. హాబీగా స్టార్ట్ అయిన తర్వాత ఏమైందంటే ఈ 2018లో డాక్టర్ మామి హరికృష్ణ గారు సపోర్ట్ ఇచ్చి దీన్ని ప్రొఫెషనల్గా చేసేసారు. అంటే అప్పటి వరకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నేను కొన్ని వేరే వర్క్ చేస్తున్నాను. వచ్చేసి ఇప్పుడు నేను ఎంఏ హిస్టరీ, ఎంఏ అడ్మినిస్ట్రేషన్ చదవడం జరిగింది. సో నేను బ్యాక్గ్రౌండ్ అంతా ఎంఏ హిస్టరీ, ఎంఏ అడ్మినిస్ట్రేషన్ బ్యాక్గ్రౌండ్. సో దీంట్లో నేను ఎన్వైరన్మెంట్ గురించి కూడా స్టడీ చేయడం జరిగింది. ఎన్వైరన్మెంట్ రిలేటెడ్, క్లైమేట్ గురించి ఇవన్నీ సోర్సెస్ నేను చదువుకోవడం జరిగింది. అయితే వేరే సోర్సెస్ వచ్చేసి నేను రీసెర్చ్ చేస్తున్నాను. రీసెర్చ్ రిలేటెడ్ టు దేవరకొండ కిలా ఉంది, దేవరకొండ కిలా పైన రీసెర్చ్ చేస్తున్నాను.
సో ఆ రీసెర్చ్లో హిస్టరీని యాడప్ చేసి నేను వర్క్ చేస్తున్నాను దాంట్లో. సో నెక్స్ట్ ఈ క్లౌడ్ ఫోటోగ్రఫీ అనేది ఏ విధంగా తీసుకువెళ్ళాలనుకుంటున్నారు, ఇంకా మీ నెక్స్ట్ గోల్స్ ఏమేమి ఉన్నాయి? ఏ దేశంలో చూసుకున్నా కానీ ఇది ఒక వే ఆఫ్ అనేది హైలైట్ అవుతుంది. మన ఇండియా పరంగా చాలామంది విదేశాల్లో ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, సైంటిస్ట్ చాలామంది ఉన్నారు. ఈ స్కై రిలేటెడ్ గురించి ప్రత్యేకంగా క్లౌడ్స్ గురించి మన తెలంగాణ నుంచి, మన హైదరాబాద్ నుంచి నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి తీసుకెళ్లాలనేటువంటి ఒక సంకల్పం ఉంది నాకు. ఓకే. ఎందుకంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఈజ్ ఆల్మోస్ట్ అందరికీ హోల్ మనకు మొత్తం ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి యూనివర్సిటీ. చాలా ఉన్నాయి మనకు యూఎస్లో ఉన్నప్పటికీ నేను ఆక్స్ఫర్డే ఎంచుకున్నాను నేను. ఎందుకంటే అక్కడ మనం ఇండియా నుంచి, మన హైదరాబాద్ నుంచి ఒక ఎన్వైర్న్మెంట్ థీమ్లో, ఇది ఎన్వైర్న్మెంట్ థీమ్లో వస్తుంది మనకు, క్లైమేట్ ఇంకా ఎన్వైర్న్మెంట్ థీమ్లో వస్తుంది. సో దీంట్లోనే ఈ మేఘాల గురించి, ఈ స్టూడెంట్ ఇంట్రాక్షన్ వాళ్ళకి నేను ఒక రీసెర్చ్గా ఇవి ప్రజెంట్ చేయాలని కూడా అనుకుంటున్నాను నేను. నార్మల్గా విన్నానండి, ఇక్కడ నెహ్రూ జూ పార్క్లో మీరు ఎగ్జిబిషన్ అనేది అరౌండ్ 30 days పెట్టినారని. నార్మల్గా అయితే ఒక 3-4 days మ్యాక్స్ అంటే ఒక 1 week, బట్ 30 days అంటే ఎలా అంటే ఆ పర్మిషన్ వచ్చింది, దాని బ్యాక్ స్టోరీ అసలు ఏంటిది? మనకు అక్టోబర్ నెల అంతా మనకు వరల్డ్ వైల్డ్ లైఫ్ వీక్ అనేది ఉంటుంది. వరల్డ్ యానిమల్ డే, వైల్డ్ లైఫ్ వీక్ అనేది నడుస్తూ ఉంటుంది. సో నాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మంచి సపోర్ట్ ఉంది, తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి. అంటే ఈ మేఘాలని యానిమల్ సిరీస్ అనే సపరేట్ బ్లాగ్ తీసుకొని వాళ్ళని కలిసినప్పుడు అక్కడి నుంచి నాకు సపోర్ట్ వచ్చి నేను నెహ్రూ జూలాజికల్ పార్క్ పెట్టండి అని చెప్పారు. చెప్తే నాకు IFS సువర్ణ మేడం రికమెండ్ చేశారు. ఓకే, మీరు నెహ్రూ జూలాజికల్ పార్క్ పెట్టండి అంటే నాకు కొత్తగా అనిపించింది. అంటే రవీంద్ర భారతి ఇవన్నీ తర్వాత, వేదికల తర్వాత నెహ్రూ జూలాజికల్ పార్క్ ఇస్ బిగ్గెస్ట్ నోన్ ఫర్ నేషనల్ పరంగా. సో అక్కడ నాకు పెట్టమంటే నేను యానిమల్ సిరీస్ అంతా చేసుకొని అక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళందరికీ చూపించడం జరిగింది. అక్కడ ఉన్న స్టాఫ్ అందరు సర్ప్రైజ్ అయ్యారు. ఫస్ట్ వాట్ ఈస్ దిస్ అంటే, సార్ నేను క్లౌడ్ ఫోటోగ్రాఫర్ని, యానిమల్ సిరీస్ అంటే టైగర్, గొరిల్లాస్, చీతాస్ ఇవన్నీ కొలాబరేషన్ చూపించాను. ఓకే. అక్కడున్న జూ సిబ్బంది వాళ్ళంతా చూసి ఇక్కడ మనకు అక్కడ ఆర్గనైజ్ చేయడానికి ఛాన్స్ ఇచ్చారు. ఇక్కడ హేమంత్ సార్ అని ఉన్నారు, IFS న్యాచురల్ హిస్టరీ మ్యూజియంలో వేదికని ఇచ్చారు. పబ్లిక్ లైవ్ యానిమల్ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి క్లౌడ్ యానిమల్ చూస్తున్నారు. ఓకే. వాళ్ళు సర్ప్రైజ్ అయ్యారు. అంటే ఆ మ్యూజియంలో మొత్తం ఉంది అన్ని లైవ్ యానిమల్స్, కలేబరాలు ఇవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ వచ్చి స్కై యానిమల్ చూసి వాళ్ళు పిల్లలు వచ్చి మమ్మ దిస్ ఈజ్ ఈగిల్, ఓకే, ఇది ఆ పిల్లలు వచ్చి నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. పిల్లలకి మంచి కనెక్ట్ అయింది. సో నెహ్రూ జూలాజికల్ పార్క్లో నాకు అవకాశం రావడం అనేది చాలా ఆనందకర విషయం. దాంట్లో స్టాఫ్ చాలా మంది సపోర్ట్ ఇచ్చారు. దాంట్లో గోపాల్ అని ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్హాన్ గారు, మీ జర్నీ గురించి, మీ క్లౌడ్ ఫోటోగ్రఫీ గురించి మాతో ఇంతసేపు ఇంటర్వ్యూ ఇచ్చిన చాలా థ్యాంక్స్ అండి. ఇలానే మీరు ఇంకెన్నో సాధించడం డెఫినెట్గా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. సో ప్రేక్షకులు అందరు కూడా, మీరు కూడా క్లౌడ్ ఫోటోగ్రఫీ చూడండి, క్లౌడ్ ఫోటోగ్రఫీని క్యాప్చర్ చేయండి అండ్ అందరికీ కూడా తెలియజేయండి. సో నేను సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉంటాను. సో యూనుస్ ఫర్హాన్ ఈ యొక్క పేరు. సో మీరు సెర్చ్ చేస్తే మీకు అన్ని క్లౌడ్స్ కూడా కనిపిస్తాయి. సో నాకు అవకాశం ఇచ్చినటువంటి గోల్డ్ టీవీ వారి అందరికీ కూడా, సిబ్బంది వాళ్ళంతా స్టాఫ్ కూడా నాకు సపోర్ట్ చేయడం జరిగింది దీంట్లో. సో అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి యూనుస్ ఫర్హాన్ క్లౌడ్ ఫోటోగ్రఫీ జర్నీ. ఒక హాబీగా స్టార్ట్ అయ్యి ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్గా ఒక క్లౌడ్ ఫోటోగ్రఫీ అనే డిఫరెంట్ టెక్ని తన ప్యాషన్గా ఎంచుకొని తెలంగాణ నుంచి నేషనల్ వే టు ఇంటర్నేషనల్ వే వరకు వెళ్ళారు ఈ రోజు వరకు. తన ఫోటోగ్రఫీ అయినా కానీ, తన జర్నీ అయినా కానీ మనకు ఎంతో ఇన్స్పైరింగ్ ఇస్తుంది. ఇలాంటి మరి ఎన్నో ఇంటర్వ్యూ మళ్ళీ వస్తాయి. అంటే బాయ్. యూనుస్ ఫర్హాన్ ఎక్కడున్నాడు? యూనుస్ ఈ క్లౌడ్ ఫోటోగ్రఫీలో ఆయన వండర్ఫుల్ ఎక్స్పర్ట్. ఆయన ఎట్ ద ఏజ్ ఆఫ్ 19 yearsలోనే సోలో ఎగ్జిబిషన్ రవీంద్ర భారతిలో పెట్టాడు విత్ ద సపోర్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్. ఆయన ఇంటర్నేషనల్లీ అక్లైమ్డ్ క్లౌడ్ ఫోటోగ్రాఫర్. అందరూ నేల మీద తీస్తే, నేలను, చెట్టును, పుట్టను చూస్తే ఆయన క్లౌడ్ చూస్తూ క్లౌడ్లో ఉండే ఆ షేప్స్ని, ఆ చెట్టుని, పుట్టను, తెలంగాణని కూడా క్లౌడ్ షేప్లో చూశాడు ఆయన. సో అట్లా అవి ఫోటోగ్రాఫ్స్ తీశాడు, అవన్నీ పెట్టాడు. ఈవెన్ ఇంటర్నేషనల్ దేవరకొండ ఫోర్ట్ మీద కూడా వర్క్ చేస్తున్నాడు బాగా. అందరికీ నమస్కారం. నేను మీ యూనుస్ ఫర్హాన్, క్లౌడ్ ఫోటోగ్రాఫర్, హైదరాబాద్, తెలంగాణ. గోల్డ్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా గో టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.